వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. యాసిడ్ దాడి ఇది కేవలం ఒక వ్యక్తి శరీరం మీద జరిగే దాడి కాదు. వారి జీవితం, ఆత్మ గౌరవం, భవిష్యత్తు మీద జరిగే అత్యంత కిరాతకమైన దాడి. ఒక్క క్షణంలో ముఖం కాలిపోయి, చూపు కోల్పోయి, సమాజంలో ఎవరికీ ముఖం చూపించలేక నరక యాతన అనుభవించే బాధితులు ఎంతోమంది. మరి అలాంటి బాధితులకు ఎవరు అండగా నిలవాలి? వారు సమాజంలో తలెత్తుకొని బతకాలంటే వారికి ఆర్థిక భరోసా ఎవరు కల్పించాలి? సరిగ్గా ఈ ప్రశ్నలకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన సమాధానం ఇచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సంచలన ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడి బాధితులకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని, వారి పునరావాసం కోసం ప్రత్యేక విధానాలు తీసుకురావాలని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుక ఉంది ఎవరు? అసలు ఏ కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది? ఈ తీర్పులోని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. మన సమాజంలో యాసిడ్ దాడికి గురైన వారిని చూసే కోణం చాలా భిన్నంగా ఉంటుంది. వారి పట్ల జాలి చూపిస్తారే తప్ప వారికి ఒక ఉద్యోగం ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేసే సంస్థలు చాలా తక్కువ. ఒకసారి దాడికి గురైన తర్వాత అనేక సర్జరీలు, లక్షల రూపాయల వైద్య ఖర్చులు, వీటన్నింటికి మించి మానసిక క్షోభ వారిని కుంగదీస్తుంది. ఈ దయనీయ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను గట్టిగా గుర్తు చేసింది. బాధితులకు కేవలం ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, వారికి శాశ్వత జీవనాధారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు యాసిడ్ దాడి బాధితులను ఆదుకోవడానికి, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి వెంటనే ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని ఆదేశించింది. హర్యానాకు చెందిన ఓ యాసిడ్ దాడి బాధితురాలి పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇంతటి చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 2004లో ఈ యువతిపై అత్యంత దారుణంగా యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. తన ముఖాన్ని, కంటి చూపును కోల్పోయింది. ఆమెకు న్యాయం జరగకపోగా ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరాకరించారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం, సరైన నష్టపరిహారం ఇప్పించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించినా అక్కడా చుక్కెదురైంది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె నేరుగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వెంటనే ఆ యువతికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అలాగే ఆమెకు 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆమె దశాబ్దాల పోరాటానికి న్యాయం చేసింది. కేవలం హర్యానా యువతికి న్యాయం చేయడంతో సుప్రీంకోర్టు ఆగిపోలేదు. ఈ ఒక్క కేసును ఉదాహరణగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న యాసిడ్ బాధితులందరికీ శాశ్వత పరిష్కారం చూపేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి వెంటనే చట్టపరమైన విధానాలను తీసుకురావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ దాడుల వల్ల బాధితులు శారీరక వైకల్యానికి గురవుతారు కాబట్టి వారిని వికలాంగుల హక్కుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చి ఈ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖచ్చితమైన రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని కోర్టు సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు సుప్రీంకోర్టు ఇంకొక ముఖ్యమైన ప్రత్యామ్నాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఒకవేళ యాసిడ్ దాడి బాధితులకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో ఏవైనా ఆచరణాత్మక ఇబ్బందులు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకోకూడదని స్పష్టం చేసింది. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఆ బాధితులకు తగిన పునరావాసం లభించేంత వరకు వారి దైనందిన జీవితం గడపడానికి వీలుగా కనీస భృతి లేదా అవసరమైన భత్యాన్ని చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీవ్ర స్వరంతో ఆదేశించింది. ఒక దుర్మార్గుడు పోసే యాసిడ్ ఒక మహిళ శరీరాన్నే కాదు, ఆమె జీవితాన్ని, ఆశలను దహించి వేస్తుంది. సమాజం వారిని చూసి జాలిపడటం కంటే వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే అసలైన పునరావాసం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు, ప్రభుత్వ ఉద్యోగాల ఆదేశం ఖచ్చితంగా వేలాది మంది బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పును త్వరగా అమలు చేసేలా చూడాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.